హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేకే జాబ్ కనెక్ట్స్. ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్ లో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్. ఎస్బీఐ అనేది దాదాపు 1500 ప్లస్ నోటిఫికేషన్స్ అయితే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ వీడియోలో ఈ జాబ్ కి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సాలరీ ఎలా ఇస్తారు, జాబ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ స్టేజెస్ లో మనకి ఎగ్జామ్స్ పెడతారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదే విధంగా మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎస్బీఐ వచ్చేసి ప్రొబేషన్ ఆఫీసర్స్ అనే పోస్టులు వచ్చేసి దాదాపు 1500 వరకు రిలీజ్ చేసింది. దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18 జూన్ 2026 అండ్ దీని యొక్క ఎండింగ్ వచ్చేసి 8 జూలై 2026. 8th డేట్ నాడైతే ఇది ఎండ్ అయిపోతుంది. సో ఆ లోపు మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ మీరైతే అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటా, అక్కడ నుంచి మీరైతే చెక్ చేయండి. సో ఇందులో ఇప్పుడు కేటగిరీ వైజ్ అయితే వ్యాకన్సీస్ అయితే చూద్దాం. ఇక్కడైతే చూసుకోవచ్చు, రెగ్యులర్ వ్యాకన్సీస్, బ్యాక్లాగ్ వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ క్యాట్ అండ్ టోటల్ వచ్చేసి 1500 అయితే ఉన్నాయి చూడండి. అదే విధంగా ఇక్కడ ఓబీసీ అంటే ఎవరైతే నాన్ క్రిమి లాయర్ అనే సర్టిఫికేట్ అయితే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఓబీసీ అనేది వర్తిస్తుంది, మిగతా వాళ్ళకైతే లేదు. ఇదైతే వాళ్ళు కంపల్సరీ అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు చూడండి. అదే విధంగా ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్, ఇక్కడ అబ్రివేషన్స్ అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసి పీడబ్ల్యూబీడీ వేకెన్సీస్ అయితే హారిజాంటల్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారు. వాటిని కూడా ఇక్కడైతే మీరు ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే చూద్దాం. ఇందులో వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ మనం ఎడిటింగ్స్ ఏదైనా మాడిఫికేషన్ సేవ్ చేసుకోవాలన్నా జూలై 8th వరకు అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత అయితే ఇక్కడ ఛాన్స్ అయితే లేదు. అదే విధంగా ఫీజ్ పేమెంట్ కూడా జూలై 8th లోపు అయితే మీరు చేసేయాల్సి ఉంటుంది. మీకైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి కాల్ లెటర్స్ వచ్చేసి 2nd లేదా 3rd వీక్ ఆఫ్ జూలైలో వస్తాయి. మీకు ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ లో ఉంటది. ఆ తర్వాత వచ్చేసి మీకు రిజల్ట్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఉంటది. అదే విధంగా మెయిన్స్ కి హాల్ టికెట్స్ వచ్చేసి సెప్టెంబర్ లేదా ఆగస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. తర్వాత వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది సెప్టెంబర్ లో. కన్ఫర్మ్ గా మెయిన్స్ ఎగ్జామ్ అయితే సెప్టెంబర్ లో పెడతారు. ఆ తర్వాత మీకు రిజల్ట్స్ అయితే ఉంటాయి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో. మెయిన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి మీకు ఫేజ్ 3 ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఒక టెస్ట్ అయితే యాడ్ అయింది. అది వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ అలాగే దాని తర్వాత ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్. అవి వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్ లో కంప్లీట్ చేసేస్తారు. మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్ లో అయితే మీకు ఫైనల్ రిజల్ట్ లో వచ్చేసి మీకైతే జాబ్ కన్ఫర్మ్ అయితే చేసేస్తారు. అదే విధంగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి జూలై 2026 లో మీకైతే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసుకున్నాం. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 years మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ వచ్చేసి డేట్స్ అయితే మెన్షన్ చేశారు చూసుకోండి. ఈ డేట్ లోపు అంటే 1st ఏప్రిల్ 2026 లోపు మీరైతే 21 years అండ్ 30 years మధ్యలో ఉండాలి. తర్వాత వచ్చేసి ఏజ్ రిలాక్సినేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వచ్చేసి 5 years ఉంది. మళ్ళీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి వచ్చేసి 10, 13, 15 అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. వాళ్ళలో కూడా మళ్ళీ క్యాస్ట్ పరంగా పీడబ్ల్యూబీడీలో కూడా క్యాస్ట్ పరంగా ఇక్కడైతే ఏజ్ రిలాక్సినేషన్ ఉంది. ఇది వచ్చేసి మీరు సెప్టెంబర్ లోపు గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి. లేదా ఇప్పుడు మీరు ఒకవేళ ఫైనల్ ఇయర్ లో ఉన్నా కూడా సెప్టెంబర్ లోపు గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసేయాలి. అలాంటి వారు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఇక్కడ గ్రాడ్యుయేషన్స్ ఎనీ డిసిప్లైన్ యూనివర్సిటీ ఆర్ క్వాలిఫికేషన్ యాజ్ రికగ్నైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేసి అయితే ఇచ్చారు. సో తర్వాత వచ్చేసి రిజర్వేషన్ ఫర్ పర్సనాలిటీ బెంచ్ మార్క్స్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీరు వీటిని అన్నింటినీ అయితే చూసుకోండి. సో చాలా మంది ఎక్కువ మంది కానీ దీనికి ఇంట్రెస్టెడ్ చూపెడితే నేనైతే దీనికి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలనేది. మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎక్కువ మంది అయితే కామెంట్స్ చేశారంటే నేనైతే దీనికి డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఇక్కడైతే ఫుల్ డీటెయిల్ గా ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం 100 మార్క్స్ కి అయితే ఉంటుంది. 1 hour టైం అయితే ఉంటుంది రాయడానికి మనకి. అందులో వచ్చేసి సబ్జెక్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 20 minutes ఉంటుంది. అదే విధంగా క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ కి వచ్చేసి 30 questions ఉంటాయి, 20 minutes టైం ఉంటుంది. మీరైతే టైం చూసుకోవచ్చు, చాలా తక్కువ ఉంది. రీజనింగ్ అబిలిటీకి వచ్చేసి 30 questions ఉంటాయి, 20 minutes మాత్రమే. అంటే టోటల్ 1 hour టైంలో మీరు 100 questions అయితే అటెంప్ట్ చేయాలి.
100 వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటది. మెయిన్స్ వచ్చేసి టోటల్ 230 మార్క్స్ కి అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటది. టోటల్ 170 క్వశ్చన్స్ కి మీకు 3 అవర్స్ అయితే టైం ఉంటది. అంటే 180 మినిట్స్ టైం ఉంటది. 200 మార్క్స్. తర్వాత వచ్చేసి పేపర్ 2 వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి ఈమెయిల్స్, సిచ్యువేషన్ అనాలిసిస్, ఎయిదర్ రిపోర్ట్స్ రైటింగ్ ఆర్ ప్రెసెస్ రైటింగ్, ఇందులో ఏదైనా ఒక ఆప్షన్. దీనికి వచ్చేసి 3 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. 30 మినిట్స్ టోటల్ 3 అవర్స్ 30 మినిట్స్ అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. 230 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇందులో కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇస్తారు. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి మళ్ళీ పేజ్ 3 అనేది ఉంటుంది. పేజ్ 3లో వచ్చేసి మీకు ఇంకొక టెస్ట్ అయితే ఉంటుంది, సైకోమెట్రిక్ టెస్ట్ అనేది. అది ఆ టెస్ట్ లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ. గ్రూప్ ఎక్సర్సైజ్ కి వచ్చేసి 20 మార్క్స్, ఇంటర్వ్యూకి 30 మార్క్స్, టోటల్ 50 మార్క్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు సెలెక్ట్ అయితే మీకైతే నెక్స్ట్ డైరెక్ట్ జాబ్ సెలక్షన్ అయితే ఫైనల్ సెలక్షన్ అవుతుంది. రిజల్ట్స్ వచ్చేసి సేమ్ ఇదే వెబ్సైట్ లో అయితే మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ పీడిఎఫ్ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా వాట్సాప్ ఛానల్లో ఉంటుంది పీడిఎఫ్ అనేది. ఈ పీడిఎఫ్ లో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఏ స్టేట్ కి ఎక్కడెక్కడ సెంటర్స్ అనేవి ఉన్నాయనేసి. సో ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ యొక్క సెంటర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ కి అయితే చాలా చోట్ల ఉన్నాయి. సో దాని తర్వాత మెయిన్స్ కి అయితే 4 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి ఏపీలో. ఇక్కడైతే చూడండి 4 ప్లేసెస్ ఉన్నాయంటే ఏపీలో. మీరు మీ స్టేట్ ని బట్టి మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలంగాణలో వచ్చేసి ప్రిలిమ్స్ కి 4 ఉన్నాయి అండ్ మెయిన్స్ కి వచ్చేసి 2 మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ ప్రాసెస్ కావాలంటే మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీగా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏదైనా మిస్ అయ్యానా అది కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.